నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది గుట్టుంది కాటుక కళ్ళు ఏమంటున్నాయో మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా గాజుల కళ్ళు ఏమంటున్నాదో గుప్పు గరగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఈ రోజు మనం వచ్చేసాం శ్రీ శక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. అసలు ఏమైనా ఎనర్జీ అందరిది. సో ఈ రోజు మొత్తానికి టాప్ లేపేటట్టున్నారు. సో మనం ఈ రోజు చాలా గేమ్స్, వెరైటీ గేమ్స్ అండ్ మంచి మంచి నవ్వుల్లో ఉన్న టాస్క్స్ తో రెడీ అయిపోయాం. మీ అందరూ రెడీగా ఉన్నారా? ఎస్, వాళ్ళతో చాలా గేమ్స్ ఆడిద్దాం. సరే, వాళ్ళు ఎలా ఆడతారు, ఎంత ఫన్ జనరేట్ చేస్తారో ఓకే. బేసిక్ గా వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్, వాళ్ళలో ఉన్న నవరసాల్ని పండించాలంటే మనం ముందుగా వెళ్లాల్సిన సెగ్మెంట్ నవ్వుల్. నవ్వుల్ రౌండ్ లోకి మనం వెళ్ళాలంటే ఉదయ్ టీం నుంచి 2 బాయ్స్, అలానే నా టీం నుంచి 2 బాయ్స్ కావాలి. సో ముందుగా ఉదయ్ టీం నుంచి 2 బాయ్స్ రెడీగా ఉన్నారు. లెట్ us welcome them. ఉదయ్ టీం నుంచి 2 బాయ్స్ వచ్చేసారు అండ్ నా టీం నుంచి 2 ఖతర్నాక్స్ రెడీగా ఉన్నారు. సో ఎలా అయితేనే రెండు టీం రెడీగా ఉంది, నా టీం కూడా రెడీగా ఉంది. సో నవ్వుల్ స్టార్ట్ చేద్దాం. ఆర్ యు రెడీ? ముందుగా ఏ టీం వస్తారు? సో మొత్తానికి అయితే నా టీం రెడీగా ఉన్నారు. సో మీరు రెడీగా ఉన్నారా? సో ఫస్ట్ ఎవరు పర్ఫార్మ్ చేస్తున్నారు? నీ పేరు? సింగం ధర్మతేజ రెడ్డి. వా, సింగం ధర్మతేజ రెడ్డి. సింగం ధర్మతేజ పేరంతా పవర్ఫుల్ గా ఉంది కదా, కానీ నా మైండ్ లో ఒక క్రేజీ ఆలోచన దూరింది. ఆ ఆలోచనకి తన ప్రాణం పోయాలి. సో సింగం, నీకు ఒక ప్రాపర్టీ ఇస్తున్నాను. ఈ ప్రాపర్టీని యూటిలైజ్ చేసుకుని నువ్వు గేలా యాక్ట్ చేయాలి. సో సింగం రెడీగా ఉన్నావా? రెడీ. ఓకే, మరి ఏంటి ఇంత మంచి డ్రెస్ వేసావు? కాలు ఏంటి ఇలా లేస్తుంది? అరే, నువ్వు స్పైకి ఎత్తావు కానీ మగాళ్ళకి లేవు. ఏంటి తేడా? నీకు నాకు డిఫరెన్స్ ఏంటి? సో మొత్తానికి అయితే నా దుంప తెంచాడు సింగం. ఈ యాంగిల్ కూడా ఉందని బహుశా ఎవరికి తెలియదేమో. గెలిపియాలి కదా ముందు. సో మొత్తానికి చాలా బాగా చేశాడు సింగం. సింగంకి వేసుకోండి. చూసావా, మా టీమ్ నన్ను దుంప తెంచినా సరే బాగా పెర్ఫార్మ్ చేశారు. ఖతర్నాక్స్ హియర్, యు నో వాట్? ఓహో, ఖతర్నాక్స్. ఓకే, చూద్దాం. నేను ఇప్పుడు ఏం మాట్లాడితే మీ ఖతర్నాక్స్ అదే మాట్లాడాలి. సో ఇదే వాళ్ళకి ఇచ్చే టాస్క్. ఎవరు వస్తున్నారు? ఎన్ని జన్మల బంధం ఇది, ఒకరినొకరు విడిచి ఉండలేకపోతున్నారు, ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటున్నారు. యూజువల్లీ ఇలా పెళ్లిల్లో జరుగుతుంది కదా. ఏమైనా ఇదా?
మా బాబు బంగారం. ఓకే ఆసిఫ్ వస్తున్నాడు కదా. సో ఆసిఫ్ నేను నీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే నేను ఏదైతే చెప్తే నువ్వు అదే చెప్పాలి. ఓకే నేను ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడాలి. ప్రతి వర్డ్ ప్రతి డైలాగ్ ఏది మిస్ అవ్వకూడదు. మిస్ అయిందా మీరు తుస్సే. రెడీనా? రెడీ. కమ్ ఫార్వర్డ్. ఏంటి బాగున్నావా? బానే ఉన్నా. ఇంటికి వెళ్ళావా? ఇంటికి వెళ్ళానా? ఉష్ణేనా? ఉష్ణేనా? తెగిలా ఉదరమాయం ప్రేమిలా మాత్రం ట్రబుల్ ఇక్కడికి వచ్చా అలాగే వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళు? కోడి చావచ్చు ఇక్కడికే చావచ్చు నేను పిచ్చోడిని. నువ్వు పిచ్చోడే. అక్కడే చచ్చింది గొర్రె నేను గొర్రె కదా ఆడు గొర్రె నువ్వే గొర్రె. ఎన్నా తగిడి ఎన్నా పిర్ర ఎన్నా కంజ ఎన్నా తగిడే రే ఎన్నా కంజారే కోడి చావచ్చు రే చెప్పేసలు రే అమ్మ రాయడా రే ఫస్ట్కి రే కెప్చ కాదు కెప్చెలు కెచ్చప్పులు కాదు. ఓకే మొత్తానికి అయితే ఆసిఫ్ నేను ఏం చెప్తే అదే చెప్పాడు. మొత్తానికి ఒడియాలో మాట్లాడితే ఒడియా కూడా మాట్లాడేశాడు. ఓకే మొత్తానికి అయితే ఆసిఫ్ కోసం గట్టిగా క్లాప్స్. సో మొత్తానికి అయితే మా వాడు రెడీగా ఉన్నాడు. రేణు నెక్స్ట్ ఏం టాస్క్ ఇవ్వబోతున్నావు? పాపం పసి పిల్లాడని కూడా లేకుండా ఎంత ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రణవ్ ఇప్పుడు నువ్వు యాక్ట్ చేయాలి. ఎలా అంటే ఎలా రామ్ చరణ్ లా ఎన్టీఆర్ పవర్ స్టార్ అలా ఎలా కాకుండా ఒక పిచ్చి వాళ్ళ యాక్ట్. ఇది మరి ఇది అన్యాయం. ఇది శివపుత్రుడిలో విక్రమ్ అనుకుంటున్నారా? అలా కాదు ఇంత బాగున్నాడు పిచ్చోడు ఏంటి? శివపుత్రుడిలో విక్రమ్ అని తనకి తాను ఇచ్చుకున్నాడు పొజిషన్. రెడీ అయిపోయావా? నువ్వు రెడీ అయితే నేను ఇంకేం చేయలేదు. సపోర్ట్ చేస్తున్నా. ఓకే రెడీ. సో పిచ్చోడ్లాగా యాక్ట్ చేయాలా? ప్రణవ్ ఇప్పుడైతే పిచ్చోడ్లా చేస్తున్నాడంట. సో ఆర్ యు రెడీ? ప్రణవ్ కమ్ ఫార్వర్డ్. జన్మని దేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలకే ప్రాణమా అడుగు నీతోనే జన్మని దేలే. ఒక్కసారి ప్రణవ్కి గట్టిగా సో మొత్తానికి ప్రణవ్ చాలా చాలా బాగా చేశాడు పిచ్చోడుగా. ఇంత గ్లామర్ బాయ్ పిచ్చోడు చేయడం ఏంటో నాకు ఐ హేట్ దిస్ టైప్ ఆఫ్ కల్చర్. ఓకే ఎనీవేస్ టీం నుంచి ఒక సైనికుడిని పంపిస్తున్నాను. సో విష్ణు రెడ్డికి నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ కదా. సో టంగ్ ట్విస్టర్ ఏమి ఇద్దాం? ఓకే విను బాగా. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదిలోన ఇది ఆగు. ఇది 15 సార్లు ఆపకుండా స్పీడ్ గా టక్ 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 అని చెప్పాలి. నీ పేరు చెప్పావు కదా అలా చెప్పాలన్నమాట. రెడీయా? ఓకే 3, 2, 1 గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు 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 గాదిలోన కందిపప్పు గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు 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 కందిపప్పు పందికొక్కు. ఒకసారి మన రెడ్డి గారికి వేసుకోండి అక్కడ తప్పట్లో. సో మొత్తానికి అయితే బాయ్స్ చాలా చాలా బాగా నవ్వించేశారు కదా రేణు. మొత్తానికి మావాడు అయితే ఎరగొట్టాడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా తక్కువ? థ్యాంక్స్. నవ్వుల్లో మన బాయ్స్ చాలా చక్కగా అలరించారు. అండ్ మనం ఇప్పుడు ముందుకు వెళ్ళిపోదాం మన ఇంట్రెస్టింగ్ గేమ్స్ లోకి. మరి మన ఫస్ట్ గేమ్ వచ్చి పరుగో పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి 4 బాయ్స్ అలానే రేణు టీం నుంచి 4 బాయ్స్ కావాలి. సో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. సో నా టీం నుంచి 4 బాయ్స్ కమ్ ఫార్వర్డ్.
సో నా టీం నుంచి నలుగురు వచ్చేసారు కదా, ఇప్పుడు రేణు టీం నుంచి నలుగురు బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో నా టీం నుంచి నలుగురు రెడీగా ఉన్నారు, అలాగే రేణు టీం నుంచి కూడా నలుగురు రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సింది ప్రాపర్టీస్ ప్లీజ్. పర్గో గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలి అని ఉదయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ మనకి గోని సంచులు ఉన్నాయన్నమాట. సో చక్కగా గోని సంచులు వేసేసుకుని టైమర్ స్టార్ట్ అవుతుంది. టైమర్ స్టార్ట్ అయిన తర్వాత ఏ టీం అయితే నలుగురు ఉన్నారో నలుగురు లైన్ లో నుంచుని ఇక్కడ నుంచి అక్కడ ఒక చిన్న బౌల్ ఉందన్నమాట. బౌల్లో 4 బాల్స్ ఉన్నాయి. సో వీళ్ళు గెంతుకుంటూ ఆ బాల్ దగ్గరికి వెళ్ళి ఆ బాల్స్ తీసుకుని మళ్ళీ గెంతుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న బౌల్లో ఆ బాల్స్ వేసేయాలన్నమాట. సో లాస్ట్ పర్సన్ వచ్చి బాల్ వేసేదాకా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఎవరైతే తక్కువ టైంలో దీన్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అన్నమాట. సో బాయ్స్ ఆర్ యు రెడీ? ముందుగా ఏ టీం రాబోతోంది? నా టీమే రాబోతుంది. మీరు రెడీగా ఉన్నారా? కమ్ ఫార్వర్డ్. సో పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? గెట్ సెట్ గో. సో మొత్తానికి మా టీం దుమ్ము లేపారు కదా రేణు. దుమ్ము లేపడం అంటే ఏంటో మా టీం బాయ్స్ చూపిస్తారు. పర్గో గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. ఆర్ యు రెడీ బాయ్స్? కమ్ ఫార్వర్డ్. పర్గో గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఓకే, ఆర్ యు రెడీ? గెట్ సెట్ గో. పర్గో గేమ్ మన బాయ్స్ అందరూ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. ఉదయ్ టీమ్ అండ్ రేణు టీమ్ చాలా చక్కగా ఆడారు. మరి ఈ గేమ్ ఆడడం వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హరీష్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఓకే, మొత్తం గేమ్ ఆడగా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? గుడ్, ఫీలింగ్ ఎంజాయ్డ్. సో ఎలా ఉంది ఈ ఎక్స్పీరియన్స్, ఈ గేమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? బానే ఉంది కానీ కింద పడ్డానా. రేణు టీమ్ బాయ్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు ఉదయ్ టీమ్ బాయ్స్ ఎలా ఫీల్ అవుతున్నారో కనుక్కుందాం. హాయ్, నీ పేరు? సాయి వంశీ. సాయి వంశీ, ఎలా ఉంది గేమ్? వెరీ గుడ్ గేమ్, ఐఎమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్. వెంకటేశ్వర్లు ఓకే, ఎలా ఉంది గేమ్? ఇట్స్ సో ఫన్నీ అండ్ ఎక్సైటింగ్. భయ్యా ఎలా కనిపించింది భయ్యా నీకు? గేమ్ ఆడావు కదా, చాలా బాగా అనిపించింది. నీకు ఎలా అనిపించింది భయ్యా పరుగు? హాయ్, నా పేరు సాయి కుమార్. ఓకే, సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను, మళ్ళీ ఈ షో ద్వారా నేను ఇప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తేసుకొని మళ్ళీ ఆడాను ఇప్పుడు. సో పరుగు గేమ్ ని చాలా తక్కువ టైంలో ఎవరు ఫినిష్ చేశారో వాళ్ళే విన్నర్స్. సో వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్స్ ఇప్పుడు తెలిసిన టైం వచ్చేసింది. సో నా టీం వచ్చేసి మీ టీం వచ్చి ఎంత టైంలో? 1 minute లో ఫినిష్ చేసింది. వాళ్ళ ఎనర్జీని ఎక్కువ వేస్ట్ చేయదు, బికాస్ మా బాయ్స్ కోసం కొంచెం ఎనర్జీని దాచుకోండి. బికాస్ మా బాయ్స్ పరుగో గేమ్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 40 seconds. प्रेम कर दिया, मैं फ्रेम कर दिया, ना फिंगर ना रिंग ने दिया, मैं ड्रीम कर दिया, मैं सम कर दिया, नी सरने मुन्ने ले लिया. You are my darling, rolling, rolling, rolling. What a feeling, darling. Finally, పరుగో గేమ్ విన్నర్స్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. ఏదో స్టార్టింగ్ లో కొంచెం ఎంకరేజ్మెంట్ కి అలాగా చూద్దాం ఎవరు తొక్కుతారో ఎవరు ఎక్కుతారో. ఓకే రైట్. సో ఉదయ్ టీమ్ బాయ్స్ కూడా చాలా బాగా ఆడారు. ఎనీవేస్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ.
స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి బాయ్స్ వచ్చేస్తారు. సో బాయ్స్ డాన్స్ చేస్తారంట. సో ఆర్ యు రెడీ? మ్యూజిక్ ప్లీజ్. చాలా చాలా బాగా చేశారు. అండ్ అదే ఎనర్జీ తోటి మనం ఇంకా ముందుకెళ్ళిపోదాం. సో అంతకు ముందు బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఎస్, బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు, నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు వస్తారు. ముందుగా ఐ ఇన్వైట్ 2 బాయ్స్ ఫ్రమ్ రేణు టీమ్. కమ్ ఆన్ బాయ్స్. సో రేణు టీం నుంచి ఇద్దరు బాయ్స్ వచ్చేసారు కదా. సో ఇప్పుడు నా టీం నుంచి కూడా ఇద్దరు బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో నా టీం నుంచి ఇద్దరు అండ్ రేణు టీం నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ రెడీ అయిపోయి అండ్ టీమ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలనేది రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్, ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇద్దరు పర్సన్స్, ముందుగా ఒక టీం నుంచి ఇద్దరు పర్సన్ వెళ్తారు. అందులో ఒక అతను అక్కడికి వెళ్ళి అక్కడ వంగుని కూర్చుంటాడు, నీల్ డౌన్ పొజిషన్ లో ఉంటాడు. ఇంకొక అతను మా చేతిలో ఉన్న ఒక బెలూన్ తీసుకుని వెళ్ళి అతని వీపు పైన పెట్టి దాన్ని బ్లాస్ట్ చేయాలి కూర్చొని. సో మళ్ళీ అక్కడ పొజిషన్స్ రీప్లేస్ అవ్వాలి. సో ఎవరైతే పరిగెట్టారో వాళ్ళు నీల్ డౌన్ చేస్తారు, ఎవరైతే నీల్ డౌన్ చేశారో వాళ్ళు వచ్చి మళ్ళీ బెలూన్ తీసుకెళ్తారు. రొటేషన్ అవుతూ అవుతూ మా చేతిలో ఉన్న బెలూన్స్ తీసుకుని అతని వీపుపై పెట్టి బ్లాస్ట్ చేయాలి. సో ఈ గేమ్ కోసం ఒక్కొక్క టీమ్ కి ఇచ్చే టైం 2 minutes ఆఫ్ టైం. సో ఈ 2 minutes లో ఏ టీం అయితే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ రౌండ్ విన్నర్. సో గైస్ అర్థమైపోయింది కదా. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఆబ్వియస్లీ నా టీమ్. దా ఫినిష్ 2 minutes లో ఈ గేమ్ ఫినిష్ చేయాలి. ఓకే, ఆర్ యు రెడీ? గెట్ సెట్ గో. సో మా టీం బాహుబలిను తర్వాత కట్టప్ప ఇద్దరు చాలా కష్టపడి ఆడారు. మొత్తానికి అయితే చాలా బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. ఇప్పుడైతే రేణు టీం రెడీయా? ఫస్ట్ ఎవరు రాబోతున్నారు అక్కడ కూర్చోడానికి? నువ్వా? ఓకే, గో. సో టైమర్ అయితే రెడీగా ఉంది. ఆర్ యు రెడీ? గెట్ సెట్ గో.
బ్లాస్ట్ గేమ్ చాలా చాలా బాగా ఆడేశారు. నా టీం కూడా బాగా ఆడారు అండ్ రెను టీం అయితే ఇంకా బాగా ఆడారు. టీమ్ అయితే ఇచ్చిన 2 minutes టైమ్ లో ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేశారు, వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్, బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్. సో మరి ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేశారో తెలుసుకోవాలనుకుంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్లాల్సిందే. సో ఉదయ్, ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి? నా టీం ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేసిందో నీకు తెలుసా? తెలీదు. 9 బెలూన్స్. సో 2 minutes టైమ్ లో రెను టీమ్ బాయ్స్ బ్లాస్ట్ చేశారు 10 బెలూన్స్. Finally, balloon blast game winners Reno team. Anyways, ఇద్దరు టీమ్ బాయ్స్ చాలా బాగా ఆడారు బెలూన్ బ్లాస్ట్ గేమ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే బాయ్స్ చాలా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు అండ్ చాలా ఎనర్జీ తోటి గేమ్ ని ఫినిష్ చేశారు. సో ఇప్పుడైతే బ్రేక్ తీసేసుకుందాం. ఓకే, ఆగాగు. బ్రేక్ తీసుకునే ముందు లింగమాయ వస్తున్నాడు మనతో ఏదో చెప్పడానికి, మరి విందామా? ఎస్. నీకో విషయం చెప్తా, ఎవరికి చెప్పకో. ఏంటి బాబాయ్ అప్పుడే హుషారుగా ఉన్నావు? నిన్ననే ఏదో సీరియస్ గా ఉంది, అంబులెన్స్ లో తీసుకొచ్చారన్నాడు మీ బామర్ది. ఏమి లేదబ్బే, రోజుకో కిలోమీటర్ వాకింగ్కి వెళ్తా కదా. నిన్న 4 అమ్మాయిలు కనపడేసరికి ఇంకో 2 కిలోమీటర్ వెక్కి వెళ్ళా. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నాకే మళ్ళీ అంత దూరం నుంచి వెనక్కి రాలేక పడిపోయినట్టు నటించా. ఎవరికి చెప్పవుగా? అత్తకు కూడానా? అనుకున్నా మావా నువ్వు ఇట్టంటి పని ఏదో చేసుంటావని. వెళ్ళి ఈటీవీ ప్లస్ చూద్దాం పదా, అసలే ఇది నవ్వుల నవంబర్. ఎస్, లింగమాయ వచ్చాడు, మంచి ఫన్ జనరేట్ చేశాడు కదా ఉదయ్. చాలా బాగుంది. ఎస్, చాలా బాగా నవ్వించాడు. ఎస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ గేమ్స్ లోకి వెళ్లే ముందు ఇప్పుడు జుల్జల్ జిగాలో మనకి స్పెషల్ గా అలరించడానికి స్పెషల్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు స్టూడెంట్స్. లెట్ us welcome them. చంద్రుడివే రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. పొంగి నదిలా నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. నీ వల్లే సుకుమార, నీ మాయ నీ వల్లేరా, ఏదో అయింది వేళ ఇన్నాళ్ళు లేదిలా. పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. బాయ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సో ఇదే ఎనర్జీ తోటి ఇదే జోష్ తోటి ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ గేమ్ వచ్చేస్తుంది. ఆ గేమే రింగా రింగా. రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అబ్బాయిలు, అలాగే రేణు టీం నుంచి 5 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో రేణు టీం అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. ఇప్పుడైతే నా టీం నుంచి 5 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. 5 అబ్బాయిలు కమ్ ఫార్వర్డ్. సో నా టీం నుంచి 5 అబ్బాయిలు, అలాగే రేణు టీం నుంచి 5 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. ప్రాపర్టీ వచ్చేసింది సింగిల్ రింగ్. ఉదయ్, సింగిల్ రింగ్ తో ఏం చేస్తాం మనం? ఇలా ఆడుకుందాం. ఇప్పుడు నిజం చెప్పు, ఏం చేయాలి? యాక్చువల్లీ రింగా రింగా గేమ్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 అబ్బాయిలు ఇలా చేతులు చాపుకుని ఇలా నుంచుంటారు అనమాట లైన్ గా. సో లాస్ట్ రైట్ సైడ్ లాస్ట్ లో ఎవరైతే ఉన్నారో వాడికి చేతిలో ఈ రింగ్ వేస్తాం అనమాట. సో వీళ్ళు ఏంటంటే చేతులు బాండింగ్ విడకుండా ఆ రింగ్ ని ఒక ముఖం నుంచి అలా పాస్ చేసుకుంటూ లాస్ట్ దాకా వెళ్ళి అక్కడి నుంచి బయటికి రావాలన్నమాట. ఎవరైతే తక్కువ టైంలో దీన్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్
winners. సో ఈ గేమ్ ఎలా ఆడాలనేది ఒక చిన్న మాక్ చేసి చూపిద్దాం. Yeah, sure. కమ్ ఫార్వర్డ్. సో రింగ గేమ్ మాక్ చేసి చూపిస్తున్నాం. బాయ్స్ జాగ్రత్తగా చూడండి. Are you ready? Yes. Uday, are you ready? Yes. Come on, let's do it. సో చూసారుగా ఇలా ఆడాలి రింగా గేమ్. సో ఎవరైతే లాస్ట్ పర్సన్ కి ఎప్పుడైతే రింగ్ వస్తుందో అప్పుడే టైమర్ స్టాప్ అవుతుంది. సో ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వారే ఈ రౌండ్ విన్నర్స్. మరి ఉదయ్ టీమ్ బాయ్స్, నా టీమ్ బాయ్స్ అందరూ రెడీగా ఉన్నారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చేతులు మాత్రం బెండ్ అవ్వకూడదు అనమాట. చేతులు ఎప్పుడు స్ట్రైట్ గానే ఉండాలి. రింగ్ మాత్రం రోల్ అవుతూ వెళ్ళాలన్నమాట. సో బాయ్స్ రెడీగా ఉన్నారా? కమ్ ఫార్వర్డ్. సో రింగ గేమ్ ఆడడానికి రేణు టీం రెడీగా ఉంది. సో ఎవరైతే తక్కువ టైంలో ఆడతారో వాళ్ళే విన్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. సో గెట్ సెట్ గో. సో రేణు టీం అయితే చాలా కష్టపడి మొత్తానికి అయితే రింగ్ ని పాస్ చేశారు. సో ఇప్పుడైతే నా టీం రెడీగా ఉన్నారు. ఆర్ యు రెడీ? సో కమ్ ఫార్వర్డ్. Get set go. సో రింగా గేమ్ ఉదయ్ టీమ్ బాయ్స్ అండ్ రేణు టీమ్ బాయ్స్ ఎన్నో కష్టాలు పడాయి, మొత్తానికి కంప్లీట్ చేశారు. చాలా చక్కగా ఆడారు. సో ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. మరి ఎవరు తక్కువ టైంలో కంప్లీట్ చేశారో తెలుసుకోవాలనుకుంటే ఫైనల్ స్కోర్ కి వెళ్లాల్సిందే. సో ఉదయ్, ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి? యా, సో నీ స్కోర్ ఎంత ముందు నువ్వు చెప్పు, తర్వాత నా స్కోర్ ఎంత? మా టీమ్ బాయ్స్ ఎంత టైంలో ఈ గేమ్ ని కంప్లీట్ చేశారంటే విత్ ఇన్ 1 minute 20 seconds. నా టీమ్ బాయ్స్ దీన్ని 1 minute లో ఫినిష్ చేశారు. సో ఈ రింగాలో గెలిచింది ఎవరో తెలుసా? ఉదయ్ టీమ్. సో రింగా గేమ్ లో గెలిచింది ఉదయ్ టీమ్. ఎనీవేస్ రేణు టీం చాలా బాడారు. సో నా టీం కూడా చాలా బాడారు. మొత్తానికి అయితే అందరూ ఆదర కొట్టారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ గేమ్స్ లోకి వెళ్లే ముందు ఇప్పుడు జుల్జల్జిగాలో మనకి స్పెషల్ గా అలరించడానికి స్పెషల్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు స్టూడెంట్స్. లెట్ us welcome them. నా పేరు చిన్న, నా మనసు వెన్న, సింహాని కన్నా పొగరుందిరా.
మొత్తానికి అయితే పర్ఫార్మెన్స్ ఎరగదీశారు కదా, అద్దరిపోయింది. సో ఇంత వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ ఎక్కడ డ్రాప్ అవ్వకూడదు అంటే మనం వెళ్ళాలి మన ఫైనల్ రౌండ్. ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ రెడీ అయిపోయి అండ్ బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్స్ రెడీయా? yes. సో రేణు టీం నుంచి 5 బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో రేణు టీం బాయ్స్ వచ్చేసారు అండ్ నా టీం బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో బాయ్స్ కమ్ ఫార్వర్డ్. సో రెండు టీం నుంచి బాయ్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అన్నది రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బాయ్స్ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ మనకి గ్రీన్ కార్పెట్ కనిపిస్తుంది, వాటిపైన చాక్లెట్స్, లెమన్స్ అలానే బాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మ్యాట్ కూడా ఉంది. ఈ మ్యాట్ మీద 5 మెంబర్స్ లో ఒక అబ్బాయి పడుకుంటాడు. సో పడుకున్న అబ్బాయి కాకుండా మిగిలిన 4 ఎవరైతే ఉన్నారో 4 కార్నర్స్ లో అబ్బాయిని హోల్డ్ చేస్తారు. ఆ అబ్బాయిని ఎత్తుకొని అక్కడ వరకు తీసుకువెళ్ళాలి. సో తీసుకువెళ్ళేటప్పుడు పడుకునే అబ్బాయి ఏం చేస్తాడు అంటే అక్కడ ఉన్న చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసుకొని తీసుకుని మ్యాట్ మీదకి వేస్తాడు. సో వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేయాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. ఓకే. సో ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, ఎక్కువ లెమన్స్ అండ్ ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్ కాదు. ఈ గేమ్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో నేను తర్వాత రివీల్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే గేమ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏ టీం రెడీగా ఉన్నారు? బాయ్స్ ఆర్ యు రెడీ? సో నా టీం వచ్చేస్తుంది. వి ఆర్ రెడీ. yes, come on boys. Come forward. So get set go. సో సై అంటే సై గేమ్ లో నా టీం చాలా బాగా ఆడారు అండ్ చాలా చాక్లెట్స్ అండ్ చాలా లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ చేసేద్దాం. ఓకే చేద్దామా? yes, let's start. 1 2 3 4 5 6 7 8 9 10 11, 12, 13, 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 chocolates. అలిసిపోయావా? రేణు లెక్క పెట్టి అలిసిపోయావు కదా, ఇప్పుడు ఇంకా అలిసిపోద్దు కానీ ఇంకా దీంట్లో లెమన్స్ కూడా ఉన్నాయి. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1 2 లెమన్స్ కలెక్ట్ చేశారు. దీంతో పాటు ఇంకా బాల్స్ కూడా కలెక్ట్ చేశారు. ఆ బాల్స్ ఎన్ని ఉన్నాయో చూసేద్దాం. 1 2 3 బాల్స్ కలెక్ట్ చేశారు. ఉదయ్ టీమ్ బాయ్స్ రాక్ చేశారు. మరి రేణు టీమ్ బాయ్స్ వచ్చి అదర్ కొట్టబోతున్నారు. బాయ్స్ రెడీనా? ఆడదామా? yes, come on. సో ఉదయ్ టీమ్ బాయ్స్ గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి మా బాయ్స్ ఎలా ఆడాలి, ఎంత ఎనర్జీతో ఆడతారో చూడాలి. సో బాయ్స్ ఆర్ యు రెడీ? సో ముందుగా మ్యాచ్ మీద ఎవరు పడుకుంటారు? ఓకే, అజిత్ కమ్ ఫార్వర్డ్. ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాబు పరిస్థితి బానే ఉందా? ఓకే, రెడీనా? ఓకే, గెట్ సెట్ గో.
మొత్తానికి అయితే రెండు టీమ్ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు, ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు, అండ్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు కౌంట్ చేద్దామా? ఓకే, కమ్ ఆన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70. మొత్తానికైతే 70 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. అండ్ ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1 2 3 4 5 లెమన్స్ కలెక్ట్ చేశారు. అలాగే ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో అది కూడా చూసేద్దాం. సింగిల్ బాల్, ఒక బాల్ కలెక్ట్ చేశారు. ఎస్, ఈ విధంగా మా బాయ్స్ సాయి అంటే సాయి గేమ్ ని ఫినిష్ చేస్తున్నారు. సో సాయి అంటే సాయి గేమ్ లో బాయ్స్ చాలా బాగా ఆడేశారు. కానీ దీంట్లో ట్విస్ట్ ఉందని చెప్పింది. ఆ ట్విస్ట్ ఏంటి అంటే మొత్తానికి వీళ్ళు ఆడారు, వాళ్ళు ఆడారు. సో ఇక్కడ చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్ 50 కలెక్ట్ చేశారు అనుకోండి. ఈ 3 చిట్స్ ఉన్నాయి, అందులో 100 50 అండ్ 30 ఉందన్నమాట. సో ఫస్ట్ చాక్లెట్స్ అనుకున్నాం అనుకోండి 50. సో ఆ 50 చాక్లెట్స్ కి ఆ టీం వాళ్ళు ఒక చిట్ తీస్తారనమాట. ఆ చిట్ లో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ఇంటూ దిస్ చాక్లెట్స్ కౌంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 50 తీసారు కదా, అక్కడ 100 వస్తే 100 ఇంటూ 50. అలాగే నెక్స్ట్ లెమన్స్ ఉంటుంది, తర్వాత అలాగే బాల్స్ ఉంటుంది. సో అలాగా వీళ్ళ స్కోర్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ డిసిషన్ కూడా ఎలా అంటే లక్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఎస్, అందుకే సాయి అంటే సాయి గేమ్ లో ఓన్లీ కిక్ మాత్రమే కాదు, లక్ కూడా కావాలి అనేది. ఎస్, సో ఇప్పుడైతే మా టీం స్కోర్ ముందు చూద్దాం, తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళ స్కోర్స్ ఎంత అనేది. సో గైస్ మీరు రెడీ ఉన్నారా? సో ఫస్ట్ ఏది సెలెక్ట్ చేసుకుంటాం? చాక్లెట్స్. సో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 59 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సో దానికి మన వాళ్ళు తీసే చిట్ లో ఎంత నెంబర్ ఉందో చూద్దాం. 100. సో నెక్స్ట్ ఏంటి? లెమన్స్. లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 2 లెమన్స్ కలెక్ట్ చేసాం. దానికి వాళ్ళు తీసే చిట్ ఏంటో చూద్దాం. 30. ఓకే, 30 ఇచ్చారు. గట్టిగా క్లాప్స్. సో లాస్ట్ లో మిగిలింది ఏంటి? బాల్స్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేసాం? 3 బాల్స్ కలెక్ట్ చేసాం కాబట్టి దానికి వాళ్ళు ఇచ్చే స్కోర్ 50. అదనమాట మ్యాటర్. సో బాయ్స్ ఫస్ట్ ఏంటి కావాలి మీకు? చాక్లెట్స్. 50. సో మా బాయ్స్ కలెక్ట్ చేసిన 70 చాక్లెట్స్ కి ఆ టీమ్ బాయ్స్ ఇచ్చిన స్కోర్ 50. సో మన చాక్లెట్ స్కోర్ వచ్చి 70 ఇంటూ 50. సో నెక్స్ట్ ఏం చూస్ చేసుకుంటారు? లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 5. సో మా బాయ్స్ కలెక్ట్ చేసిన 5 లెమన్స్ కి మేము తీసే చిట్ ఏంటో చూద్దామా? 30. సో మిగిలింది ఏంటి? బాల్. ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 1 బాల్. 1 బాల్. దానికి మిగిలిన చిట్ ఏంటి? 100. సో 1 బాల్ కి 100 అన్నమాట. సో ఫైనల్ స్కోర్స్ ఇప్పుడు ఏంటో తెలియాలి అంటే ఆ కౌంటింగ్ అవ్వాలన్నమాట. కౌంటింగ్ అయిన తర్వాత మనకి ఫైనల్ స్కోర్స్ తెలిసిపోతాయి. సాయి అంటే సాయి గేమ్ ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్లాల్సిందే. ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్. 10 9 8 7 6 5 4 3 2 1. yes, ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయంటే, సో నా టీమ్ ఫైనల్ స్కోర్ ఏంటంటే 3750. మన స్కోర్ 6110. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో సాయి అంటే సాయి గేమ్ లో విన్నర్స్ వచ్చేసి ఉదయ్ టీమ్.
సో బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి రేణు నా టీం గెలిచేసింది చూసావా? ఓకే, ఏ టీం విన్ అయితే ఏమంది, కానీ ఏ టీం గెలిచిందని కాదు, ఈ రోజు గెలిచింది శ్రీశక్తి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హాయ్, చూసారుగా జిల్ జిల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090, 8801716257. సో ఇదే ఎనర్జీ తోటి మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తోటి నెక్స్ట్ కాలేజ్ లో మీ ముందుకు వచ్చేస్తాం. సో అప్పటిదాకా కీప్ వాచింగ్ జెల్ జెల్ జిగా. బాయ్. వెల్కమ్ టు జెల్ జెల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజ్ ని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?